ప్రాంతములు గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గలవారి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మన అంశం ఏమంటే, ప్రభు దృష్టి నీ మీద, నీ దృష్టి ఎవరి మీద? హల్లెలూయా. ప్రభు దృష్టి ఎవరి మీద అంట? మన మీద. అయితే మన దృష్టి ఎవరి మీద? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా ఏం చేస్తుందంట? సంచారము చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్ కదా. ఎవరిని చూడ్డానికంట? యథార్థవంతులను చూడ్డానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు యథార్థవంతులు? ఎవరు నీతిమంతులు? యేసు రక్తంలో కడగబడిన నీవు, యేసు రక్తంలో కడగబడిన నేను, యేసు రక్తంలో కడగబడిన మనమందరూ కూడా ఎవరంట? నీతిమంతులము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడంట? యథార్థవంతులుగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యథార్థతకు ఆపోజిట్ ఏమంటే కపటము. ఏం చెప్పండి? కపటం. కపటం అనగేంటి? లోపల ఒకటి, బయట ఒకటి. హల్లెలూయా. వేషధారణ జీవితాన్ని ఏమంటారంటే కపటము అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు మరి ఎవరి పట్ల తన కృపను చూపించేవాడుగా ఉంటున్నాడంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. హల్లెలూయా. ప్రభు దృష్టికి మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి మిమ్ములు మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని అంటే ఎవరిని? మనలందరినీ కూడా. ఎవరెవరు తగ్గించుకుంటారో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం చూస్తుంటున్నాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మనల్ని మనము తగ్గించుకునేటప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడే మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దేవుని వాక్యంలో మనం చూస్తాము, మరి యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ఏంటి? ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందంట? నరుల మార్గముల మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనము ఏ మార్గములో నడుస్తున్నామో దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్ కదా. మనము ఆయనకు మరుగై మనము ఏమాత్రము కూడా మనం ఉండలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. ఆయన వారి నడకలన్నీ
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు వారి యొక్క ప్రవర్తనలు అన్నీ కూడా ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుచున్నాడు. దేవుడు నీ యొక్క నడతను, దేవుడు నా యొక్క నడతను, దేవుడు మన అందరి నడతను, మన ప్రవర్తనలంతటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు కూడా ఎవరి నడతలను కూడా దేవుని దృష్టిలో నుంచి ఎవ్వరు కూడా మరి కప్పుకోలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, కీర్తనలు 25వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తున్నాము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములు వలలో నుండి విడిపించును. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడంట? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములు వలలో నుండి విడిపించును. దావీదు యొక్క దృష్టి ఎల్లప్పుడూ ఎక్కడ ఉందంట? యెహోవా వైపు ఉంది. ప్రైజ్ ది లార్డ్. 120 కీర్తనలో అంటాడు దావీదు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దావీదు యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? కొండల తట్టు. అంటే ఆయన కన్నులు కొండల తట్టు అంటే ఎక్కడ ఉందంట? యేసయ్య వైపే ఆయన యొక్క దృష్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మన యొక్క దృష్టి ఎవరి మీద ఉండాలంటే చెప్పండి? దేవుని మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కదా, మన దృష్టి దేవుని మీద ఉందా? మనుషుల వైపున మన దృష్టి ఉందా? దేవుని వైపున ఉందా? లోకం వైపున ఉందా మన దృష్టి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, మన దృష్టి, మన చూపు, హల్లెలూయా, మన యొక్క కన్నులు ఎవరిని చూస్తూ ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాయి చెప్పండి? యేసయ్యని చూస్తూ ఉన్నాయా? మనుషుల వైపు చూస్తూ ఉన్నాయా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఇక దృష్టి అనేది చాలా 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 ప్రాముఖ్యము దేవుని బిడ్డల జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, ప్రభువు మన వైపు దృష్టి ఇస్తూ ఉన్నాడు. మనము ఏం చేయాలంట? ఆయన వైపు మనము దృష్టించేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో మరి ఇలా వ్రాయబడి ఉంది, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంట? అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూస్తున్నాం 2వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణుగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసుకొని మనము దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం. విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో ఇక్కడ మనం చూస్తుంటున్నాం, యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా ఏం చేస్తుందంట? సంచారము చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సంచారము చేస్తూ ఉందంటే నిన్ను బలపరచడానికి, హల్లెలూయ, నిన్ను దృఢపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు దృష్టి మన వైపు ఉంది. అయితే మన దృష్టి ఇప్పుడు ఎవరి వైపు ఉంది? హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ మనం చూస్తాము ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఆసా అనే రాజు ఇక్కడ ఉన్నాడు. మొదటి వచనంలో చూస్తున్నాం, ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా అని చూస్తున్నాం. ఆసా యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదాదు నద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇజ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోనట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆసారాజు ఎవరు? ఈ ఆసారాజు దేవుని సంబంధి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆసారాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆసారాజుకు దేవుడు గొప్ప గొప్ప విజయాలను అనుగ్రహించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక ఆసారాజు మరి తన జీవితంలో మరి దేవుడు ఆశీర్వదించుతున్న కొలది దేవునిని ప్రేమించేదానికి బదులు, హల్లెలూయ, ఎవరిని ప్రేమించడానికి స్టార్ట్ చేశాడంటే మరి అన్యరాజులను మరి అనుసరించడానికి ప్రారంభించాడు. ఎవరిని అనుసరించాడు చెప్పండి? అన్యరాజులను అనుసరించడానికి ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం కదా. సిరియా రాజుకు బెన్హదాదుతో ఏమి చేసుకుంటున్నాడంటే సంధి చేసుకుంటూ మరి ఉంటా ఉన్నాడు. ఈ సిరియా రాజు, ఈ సిరియనులు ఎవరికి సంబంధించిన వారుగా ఉంటున్నారంటే సాతానుకు సంబంధించిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయ. ఈ యొక్క ఆసారాజు దేవుడు చేసిన ప్రతి మేలును ప్రతి ఉపకారాన్ని కూడా ఏం చేశాడంట? మర్చిపోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఇక ఆసారాజు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు మరి దేవుని దృష్టి ఎవరి మీద వచ్చిందంట? ఆసారాజు మీదకి వచ్చింది. ఆసారాజును దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక ఆసారాజు విషయంలో ఇక్కడ చూస్తుంటాం చూడండి. ఇక 9వ వచనంలో 16:9 మరి ఏమని వ్రాయబడిందంటే బి భాగంలో,
ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుతివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. ఏ విషయమందు నీవు? ప్రైజ్ ది లార్డ్. ఎవరితో నీవు సంధి చేసుకొని ఉండాలి, నువ్వు ఎవరితో సహవాసమో చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. నీవు దేవునితో సంబంధిగా కాకుండా నీవు సిరియనుతో సంబంధిగా నీవు ఉంటున్నావు కాబట్టి, హల్లెలూయా, ఈ విషయంలో నీవు ఏం చేయబడి ఉంటున్నావు? నీవు మతి తప్పి నీవు ప్రవర్తిస్తూ మరి ఉంటా ఉన్నావు. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించదు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే యుద్ధములే యుద్ధములే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క దృష్టి ఆసా రాజు మీద ఉంది. అయితే ఆసా యొక్క దృష్టి ఎవరి మీద ఉందంట? సిరియన్ల మీద మరి ఉంటుంది. సిరియా రాజైన బెన్హదాదు మీద మరి ఉంటా ఉంది. చూడండి, విశ్వాసికి అవిశ్వాసికి ఏమైనా పొత్తు కుదురుతుందా? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. వీడు వాడు వాడు వీడు కలిసి 6 నెలలు తిరిగితే ఏమవుతాడంటే వీడు వాడైతాడంటే వాడు వీడైపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అన్యరాజుతో సంధి చేసుకుని జీవిస్తే ఈ యొక్క ఆశలో దేవుని పట్ల ఉంటున్న యథార్థత, దేవుని పట్ల ఉంటున్న విశ్వాసం అంతా ఏమైపోతుందంట? సన్నగిల్లిపోతూ ఉంది. ఏమైపోతుంది చెప్పండి? అందుకని విశ్వాసులు అవిశ్వాసులతో సహవాసం చేస్తే ఏమైపోతారంటే విశ్వాసులు బలహీనులైపోయే వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే విశ్వాసులు ఎవరితో సహవాసం చేయకూడదు? అవిశ్వాసులతో సహవాసము చేయకూడదు. ఎందుకు అవిశ్వాసులతో సహవాసం చేయకూడదంటే ఆ మాటలోనే ఉంది అవిశ్వాసము అని. ఏముంది? ఆ మాటలోనే ఉంది ఏమంట? అవిశ్వాసం కదా. అవిశ్వాసుల యొక్క సహవాసం చేస్తే వారు మాట్లాడే మాటలు ఎట్లాంటివి? అవిశ్వాసపు మాటలే మాట్లాడతారు. హల్లెలూయా. విశ్వాసులతో సహవాసం చేస్తే విశ్వాసులు ఏ మాటలు మాట్లాడతారు? విశ్వాసపు మాటలే మాట్లాడతారు. హల్లెలూయా. ఎటువంటి ప్రతికూల పరిస్థితులే కానీ విశ్వాసులు ఏం చెప్తారు? ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడు మనకేం చేస్తాడంట? గొప్ప సహాయం చేస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్ప మేలే చేస్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. అవిశ్వాసుల యొక్క సహవాసం చేస్తే ఏం జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుందో ఏమో. నీవు ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా నీవు దేవుడు దేవుడు అనుకుంటా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోబు గ్రంథంలో చూస్తాము, యోబు యొక్క భార్య ఏ విధంగా ఉందంటే అవిశ్వాసిగా మరి ఉంటా ఉంది. అందుకనే అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంది. చూడండి, యోబుకు కలిగిన శ్రమల్లో, యోబుకు కలిగిన వ్యాధిలో యోబును బలపరచడానికి బదులుగా ఆ యొక్క యోబు భార్య ఏమంటుందంట? ఎందాక నీ యథార్థతను నీవు కాపాడుకుంటావు, ఎందాక నీవు నీ యథార్థతను కాపాడుకుంటావు. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ ఏమంటుంది? దేవుని దూషించి నీవు మరణమైపో, దేవుని దూషించి నీవు చనిపో అంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక యోబు ఎటువంటి వాడంట? యోబు విశ్వాసి. హల్లెలూయా. యోబు విషయంలో దేవుడు సాక్ష్యం చెప్తాడు. యోబు యథార్థవంతుడును న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కదా. ఎటువంటి వాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు, యథార్థవంతుడుగా ఉంటున్నాడు, చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి యోబుకు కలిగిన ప్రతికూల పరిస్థితులలో, యోబుకు కలిగిన అనారోగ్య పరిస్థితుల్లో భార్య అవిశ్వాసపు మాటలు మాట్లాడినా, హల్లెలూయా, యోబు ఏం చేస్తున్నాడంట? విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమి విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు యోబు భార్యతో? మూర్ఖురాల్లాగా నీవెందుకు మాట్లాడతావు? దేవుని చేత మనము ఎప్పుడు మేలే పొందుకోవాలన్నా కీడు పొందుకొన తగదా? హల్లెలూయా. ఈ శరీరము చీకిపోయిన తర్వాత మహిమతో కూడా నా దేవుణ్ణి నేను చూస్తాను. హల్లెలూయా. అంత గొప్ప ధన్యత నాకుంది, అంత గొప్ప భాగ్యము నాకుంది అని చెప్పేసి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యోబు జీవితంలో మరి ఎవరిని చూస్తున్నాడంట? ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉంది చెప్పండి? ప్రభు వైపు, ప్రభు మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. అదే యోబు అవిశ్వాసి అయితే ఏమనేవాడంట? అవునమ్మాయి, మనం ఇంత యథార్థంగా ఉండడము అంతా వేస్టే, ఇంత దేవుని భయభక్తులు కలిగి ఉండడం వేస్టే, ప్రతి ఆదివారం కూడా చర్చికి పోయి రావడము వేస్టే, ప్రతిరోజు ప్రార్థన చేయడము వేస్ట్ అని మాట్లాడేవాడు అవిశ్వాసిగా ఉండింటే. హల్లెలూయా. ఈ యొక్క యోబు విశ్వాసిగా మరి ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని దగ్గర నుంచి సాక్ష్యాన్ని పొందుకున్నవాడుగా మరి ఉన్నాడు ఈ యొక్క యోబు. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, ఈ శరీరము చీకిపోయిన తర్వాత మహిమతో కూడా నా దేవుని నేను చూస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడతావు? దేవుని చేత మనం మేలే పొందుకోవాలన్నా కీడు పొందుకనా తగదా? హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మేలే చేసేవాడుగా ఉన్నాడు కానీ ఆయన కీడు చేసేవాడు కాదు. కీడు ఎవరు చేస్తారంట? సాతానుడు కీడు చేస్తాడు. అక్కడ కీడు చేసింది ఎవరు కీడు చేస్తున్నారు యోబుకి? సాతానే కీడు చేస్తూ ఉన్నాడు. సాతానే ఏం చేశాడంట? ఆ యొక్క యోబు యొక్క హృదయాన్ని, ఆ యొక్క శరీరాన్ని మరి మొత్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో యోబు యొక్క దృష్టి ఎవరి మీద ఉంది చెప్పండి? యేసయ్య మీద ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు దృష్టి ఎవరి మీద ఉంది? యోబు మీద ఉంది. యోబు దృష్టి ఎవరి మీద ఉందంట? ప్రభు మీద మరి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, యాకోబు పత్రిక 4:10 చూస్తుంటున్నాం, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు దృష్టికి మనల్ని మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. ప్రభు వైపే మనము చూచేవారుగా ఉండాలి కానీ లోకము వైపు చూచేవారుగా మనము ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ప్రభు వైపు మనం చూసినప్పుడు కదా, దేవుని వాక్యం చూస్తుంటున్నాం, ఆయన వైపు చూచిన వారి ముఖములు లజ్జింపలేదు. ఆయన వైపు చూచిన వారి ముఖములు ఏమైనాయంట? వారి ముఖములు ప్రకాశించనని కీర్తనల గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు వైపు చూడని ముఖాలు ఏమైపోయాయంట? అవి మరి సిగ్గుపరచబడ్డాయి కానీ ప్రభు వైపు చూచిన ముఖములు ఏం చేయబడ్డాయంట? అవి ప్రకాశించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక ఉదయకాల సమయంలో, ఈ ఆరాధన సమయంలో దేవుడు మనలందరినీ దృష్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు దృష్టిస్తూ ఉన్నాడంటే నిన్ను బలపరచాలి అని. హల్లెలూయా.
నా బిడ్డ నేను నిన్ను బలపరచాలని నీ వైపు చూస్తున్నాను. నా కుమారుడా నిన్ను బలపరచాలని నేను చూస్తూ ఉన్నాను. నేను ఆశీర్వించాలని నా దృష్టి నీ వైపు ఉంది. అయితే నీ దృష్టి ఏ వైపు ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ దృష్టి ఏ వైపు ఉంది? ప్రైజ్ ది లార్డ్. మందిరంలో నీవు కూర్చున్నావు కానీ నీ దృష్టి ఏ వైపు ఉంది? ప్రైజ్ ది లార్డ్. మందిరంలో కూర్చున్నావు కానీ నీ ఆలోచనలు ఎటువైపు ఉంటా ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే యోబు యొక్క దృష్టి ఎవరి వైపు ఉందంట? యేసయ్య వైపే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఆ యొక్క యోబు యొక్క దృష్టి దేవుని వైపు ఉంది కాబట్టి ఆ యొక్క యోబు యొక్క ముఖము ప్రకాశించిందా, లేకపోతే పాతగిల్లిపోయిందా, చీకిపోయిందా? హల్లెలూయా. ప్రకాశించిందా లేదా? ప్రైజ్ ది లార్డ్ కదా. వాళ్ళు చూస్తుంటున్నా యోబుకు దేవుడు తిరిగి క్షేమస్థితిని అందించెను. హల్లెలూయా. యోబు పూర్వము కంటే అధికముగా రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే మన ప్రతికూల పరిస్థితులను బట్టి మన దృష్టి వేరే వైపు తిప్పబడితే మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు. హల్లెలూయా కదా. పేతురు పత్రికలో మనం చూస్తుంటున్నాం, మనకు కలిగిన కష్టము మరి ఎంత శ్రమ, ఎంతకాలం అంట? కొంతకాలం. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఒకసారి చూసుకుందాం పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మరి 5వ అధ్యాయంలో మరి 10వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. హల్లెలూయా. ఎంతకాలం అంట శ్రమలు? ఎంతకాలము కష్టాలు? కొంతకాలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కొంతకాలములో ఎన్ని ఆలోచనలో, ఎంత బాధో, ఎంత దుఃఖమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్నా ఏం చేయాలన్నా, అక్క ఏం చేయాలక్క, ఎటు తోచని పరిస్థితి అక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటు తోచని పరిస్థితిలోనే దేవుడు ఆయన మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు భయంకరమైన శ్రమ వచ్చిందా లేదు చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు వారు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? ఎవరి వైపు చూస్తున్నారు? యేసయ్య వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన శ్రమ ఏంటంట? నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంట? ఒక ప్రతిమను నిలబెట్టాడు. ఆ ప్రతిమను నిలబెట్టి ఏం చెప్పాడంట? అందరూ కూడా ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి, సాగిలపడి నమస్కారం చేయాలి కదా. దానియేలు గ్రంథంలో మరి 3వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ ప్రతిమకు ఏం చేయాలి? అందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేయాలి. ఎవరు సాష్టాంగపడి నమస్కారం చేయరో వారిని ఎక్కడేస్తామో? అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది అని అగ్నిగుండాన్ని రెడీ చేసి పెట్టారు. అందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఆ రాజు నిలబెట్టించిన ఆ యొక్క ప్రతిమకు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమి చేయలేదంట? సాష్టాంగ నమస్కారం చేశారా? చేయలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో కొంతమంది చెప్తున్నారు,
రాజా, మీరు ఆ యొక్క యెరూషలేము నుంచి చెరగొని తీసుకుని వచ్చారే, ఆ యొక్క యవనస్తులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేవారు, వారు నీవు నిలబెట్టించిన ప్రతిమకి ఏం చేయలేదు? నమస్కారము వాళ్ళు చేయలేదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని తీసుకుని పోయి చెప్పండి, ఎక్కడ వేయాలా? అగ్నిగుండంలో వేయాలి. ఇప్పుడు రాజు పిలిచాడు, ఓ షడ్రక్ మేషక్ అబేద్నెగోలరా, నేను చేయించిన ప్రతిమకు మీరు నమస్కారం చేయలేదని చెప్పి తెలిసింది, ఇది నిజమా అని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళంతా అబద్ధాలు చెప్పినారేమో అని. హల్లెలూయా. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుతో ఏమంటున్నారంట? నీకు ప్రత్యుత్తరం అవసరము లేదు రాజా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మేము సేవించుచున్న మా దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము ఈ విగ్రహానికి మేమేం చేయము? నమస్కారము చేయము అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీరి యొక్క విశ్వాసము ఎటువంటిది? హల్లెలూయా. వీరి యొక్క విశ్వాసం ఎటువంటి విశ్వాసమా అయ్యా? దృఢమైన విశ్వాసము, బలమైన విశ్వాసము వీళ్ళ యొక్క విశ్వాసము. ప్రభువు వీరి వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు ఎవరు? వీరు ఎవరి వైపు చూస్తున్నారట? ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా అంటున్నారు కదా. ఈ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అంటాను. మా దేవుడు. హల్లెలూయా. అంటే వీరి కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి? యేసయ్య వైపు చూస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రాజు అంటా ఉన్నాడు, ఇంకా ఈ అగ్నిగుండం ఏం చేయాలి? 7 అంతలు అధికం చేయండి రా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పడకుండా రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. అగ్నిగుండములో పడకుండా రక్షించడం పెద్ద సంగతి కాదు, కానీ అగ్నిగుండంలో పడినాక రక్షించడం గొప్ప సంగతి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అగ్నిగుండమును చూచి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పారిపోయారా? రాజా, నీవు చెప్పినట్లా వింటామని సలాము కొట్టి గులాములయ్యారా? గులామయ్యారా? హల్లెలూయా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టారా? చాలామంది జీవితాలు ఎట్లుంటారంటే, ఏ ఎండకు ఆ గొడుగు. చర్చిలో ఉంటే ఒక గొడుగు పెడతారు, స్నేహితుల దగ్గర పోతే మరొక గొడుగు పెడతారు, బంధువుల దగ్గర పోతే ఇంకో గొడుగు పెడతారు. హల్లెలూయా. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒకటే గొడుగే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళు యేసు ప్రభు గొడుగు కిందనే వాళ్ళు ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వేరే గొడుగుల కిందికి వాళ్ళు పోలేదు. ప్రైజ్ లార్డ్. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడక మునుపే ఆ యొక్క అగ్నిగుండంలో వచ్చి ఎవరున్నారంట? యేసు ప్రభు వచ్చేసి అగ్నిగుండంలో ఉన్నాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చిన వెంటనే ఏం చేశారు? తన రెక్కలతో ఆయన కప్పును అన్నట్లుగా. ప్రైజ్ లార్డ్. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలును తన రెక్కలతో కప్పినవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క అగ్నిగుండంలో వారు ఏం చేస్తున్నారంట? మరి ఏసీ రూమ్లో తిరిగినట్లుగా తిరుగుతున్నారు. ఎలా తిరుగుతున్నారు? ప్రైజ్ లార్డ్. రాజు చూసి ఆశ్చర్యపోతా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, మనం వేసింది ఎంతమందిని? మనం వేసింది 3 ఎంతమంది కనిపిస్తున్నారంట? 4 కనిపిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరిని పిలిచి అడుగుతూ ఉన్నాడు, మనం ఎంతమంది వేసామంటే 3. ఎంతమంది కనిపిస్తున్నారు? 4. ప్రైజ్ లార్డ్. రాజు, అంత ఉగ్రుడైన రాజు, అంత రోషం కలిగిన రాజు ఇప్పుడు ఏమైపోయాడంట?
చల్లారిపోయింది. ఆయన కోపం అంతా ఏమైపోయింది? చల్లారిపోయింది. పిలుస్తా ఉన్నాడు, జీవమిగిలిన దేవుని సేవకులారా, మీ దేవుడు మిమ్మల్ని అగ్నిగుండం నుంచి రక్షించాడు, మీరు బయటికి రండి అని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద ఉంది. అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దృష్టి రాజు మీద లేదు, రాజు మీద లేదు. ఎవరి మీద లేదు చెప్పండి? రాజు మీద లేదు. అయ్యో, రాజు ఉద్యోగం ఇచ్చినాడే, దేవుని మాట వింటే ఎట్లా మేము, ఈ ఉద్యోగం ఊడిపోతుందేమో, ఈ అగ్నిగుండంలో వేసి మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడ్డారా? హల్లెలూయా. రాజుతో వాళ్ళు రాజు పడిన వాళ్ళుగా ఉన్నారా? ఉన్నారా? రాజుతో రాజు పడలేదు. హల్లెలూయా. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా ఉన్నారంటే, ఆ అగ్నిగుండం ఉందే, ఆ అగ్నిగుండము అక్కడ ఉంది, కానీ వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే అగ్నిలో నుంచి తీయబడిన కొరివిల్లాగా ఉన్నారట. హల్లెలూయా. ఎట్లా చెప్పండి? అగ్నిలో నుంచి తీయబడిన కొరివి. హల్లెలూయా. అగ్నిని తీసుకుని పోయి అగ్నిలో పెడితే ఏమన్నా అవుతుందా? అగ్నిని తీసుకుని అగ్నిలో పెడితే ఏమన్నా అవుతుందా? ఏం కాదు కదా. హల్లెలూయా. వీళ్ళు ఎలాగున్నారంట? అగ్నిలో నుంచి తీయబడిన కొరివిల్లాగా మరి ఉంటా ఉన్నారు. ఆ అగ్ని కంటే గొప్ప అగ్నిని ధరించుకున్న వారుగా ఉంటున్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. హల్లెలూయా. దేవుని అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ప్రభు దృష్టి ఎవరి మీద? షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దృష్టి ఎవరి మీదమ్మా? ఎవరి మీద? యేసయ్య మీద. హల్లెలూయా. రాజు మీద కాదు, అగ్ని మీద కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వీరు చెప్తున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ అంత్యకాల దినములు అపాయకరమైన దినములు, ఇక దుర్దినములలో మనం ఉంటా ఉన్నాం. ఈ దుర్దినములలో సాతానుడు ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏం చేస్తున్నాడంట? వాడు తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఇట్లా వాడు చూపులతో చూస్తూ ఉన్నాడు, వాడి దృష్టితో వాడు ఇట్లా చూస్తా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు దొరుకుతారా? అయ్యా, ఎవరిని మింగేయాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతానుడు నిన్ను చూసినప్పుడు వాడేం కావాలంట? ఏం కావాలి? వాడు భయపడాలి. హల్లెలూయా. చాలామంది సైతాన్ని చూసి భయపడతా ఉంటారు. చాలామంది ఎవరిని చూసి భయపడతారు? అయ్యా సార్, సైతాన్ వచ్చేసారు, సైతాన్ వచ్చేసారు, సైతాన్ వచ్చేసారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరికింట గొప్పాడు? సైతానికింట గొప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? నీలో ఎవరు ఉన్నారు? నీలో ఎవరున్నారు చెప్పండి? యేసయ్య ఉన్నాడా లేదా? యేసయ్య ఉంటే మనకేముంటుంది? దమ్ము ఉంటుంది. ఏముంటుంది? దమ్ము. హల్లెలూయా. ధైర్యం ఉంటుంది. నీలో యేసయ్య లేకపోతే నీకేముండదు? నీకు దమ్ము ఉండదు. దమ్ము లేకుంటే ఏముంటుంది? పిరికితనం అది ఉంటుంది. హల్లెలూయా. అందుకని పాట ఉంది కదా, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, ప్రేమయు శక్తియు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. ప్రేమయు శక్తియు మంచి మనసిచ్చేను. ఆత్మను దయచేయుము ప్రభు, ఆత్మను దయచేయుము, ఆత్మను దయచేయుము,
ప్రభు ఆత్మను దయచేయుమా. ఉజ్జవమైన ఆత్మను, ఉన్నతమైన ఆత్మను, శక్తిగల ఆత్మను, అగ్ని వంటి ఆత్మను. ఉజ్జవమైన ఆత్మను, ఉన్నతమైన ఆత్మను, శక్తిగల ఆత్మను, అగ్ని వంటి ఆత్మను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని అడగాలి, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు నాయన. హల్లెలూయా కదా. ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న నీ జీవితంలో ఏముండదంట? పిరికితనం ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న జీవితంలో ఏముంటుందంటే శక్తి. హల్లెలూయా. ఎటువంటి శక్తి అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా జయించగలిగిన శక్తి. దేవుని శక్తిని దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సొదొమ గొమొర్ర విషయంలో వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు కదా, అబ్రహాం అన్నాడు, ఓ లోతు, అయ్యా బాబు, నీకు నాకు మందలు విస్తరించిపోయాయి, నీ పశువుల కాపరులు మా పశువుల కాపరులు ఏం చేస్తున్నారు? కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో మనం ఎందుకు నిష్ఠూరం కావాలా? అందుకనే నీవు ఏదైనా ఒక దిక్కు వెళ్ళిపో ఫస్ట్, తర్వాత నేను మరొక దిక్కు వెళ్తా అన్నప్పుడు ఆ యొక్క లోతుకు కనిపించింది సొదొమ గొమొర్ర కనిపించింది. ఏం కనిపించింది చెప్పండి? సొదొమ గొమొర్ర పట్టణం కనిపించింది. ఆ పట్టణము ఏ విధముగా ఉందంటే పచ్చపచ్చగా ఉంటా ఉంది. హల్లెలూయా. ఏ విధంగా ఉంది చెప్పండి? పచ్చపచ్చగా ఉంది. అది దేవుని తోట వలె ఉందంట. ఎట్లుంది చెప్పండి? కళ్ళకి ఏ విధంగా ఉంది? పచ్చపచ్చగా ఉంది. దేవుని తోటలా కనిపిస్తే ఆ లోతు ఏం చేస్తున్నాడంటే, చిన్నైనా నేను ఆ సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్ళిపోతాను అని చెప్పేసినంట. ఓకేనైనా బాబు, నీకు స్తోత్రం, వెళ్ళిపో, చాలా గుడ్ బాయ్ అని చెప్పి పంపించేసాడు. హల్లెలూయా. అబ్రహాము బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తూ దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు కదా, దేవుడు చెప్పినట్లుగా ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. వెళితే ఏం జరిగిందో తెలుసా? కొద్ది రోజులకి ప్రభు మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు అబ్రహాముతో. ఓ అబ్రహామా నా స్నేహితుడా, ఓ అబ్రామా నా స్నేహితుడా, ఓ నా స్నేహితుడని అబ్రహామా, నేను నీకు ఏ సంగతిని కూడా నేను మరుగుపరచను, ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అని. ప్రభువా చెప్పు నాయన అన్నాడు. హల్లెలూయా. అప్పుడు చెప్తా ఉన్నాడు అనమాట, నేను సొదొమ గొమొర్ర పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నేను నాశనము చేయబోతున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. వెంటనే హల్లెలూయా అంటారు. వెంటనే అబ్రహాముకి ఎవరు జ్ఞాపకం వచ్చారో తెలుసా? లోతు జ్ఞాపకం వచ్చాడు. వాళ్ళ అన్న కొడుకు జ్ఞాపకం వచ్చాడు. జ్ఞాపకం వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఆ యొక్క సొదొమ గొమొర్ర పట్టణములో 70 మంది నీతిమంతులు ఉంటే దానిని రక్షించవా అంటా ఉన్నాడు. ఓ తప్పకుండా రక్షిస్తాను. మరలా అడుగుతా ఉన్నాడు, 60 మంది ఉంటే రక్షించవా, 50 మంది ఉంటే రక్షించవా, 40, 30, 20 అని అడుగుతూ అంటాడు. నీవు ఏమనుకోవు కదా ప్రభువా, ఏమనుకోవు కదా? ఏమనుకోని చెప్పంటే 10 మంది ఉంటే నువ్వు రక్షింపవా? హల్లెలూయా. ప్రభు అంటాడు 10 మంది ఉంటే కూడా నేను రక్షిస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. వాడు 10 మంది ఉన్నారా? లేరు. లోతు భార్య, లోతు యొక్క 2 కుమార్తెలు మరి అక్కడ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అబ్రహాము ఎవరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంట? అన్న కొడుకు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రలో ఉన్నాడు. వాడు ఏం కాకూడదు, వాడు నాశనం కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దేవుని యొక్క
ప్రభువు అబ్రహాము యొక్క మరణ విన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాము యొక్క మరణ విని దేవదూతలు ఏం చేశాడంటే ఆ యొక్క సొదొమ గొమొర్రాను పంపించాడు. హల్లెలూయా. దేవదూతల్ని ఆ యొక్క సొదొమ గొమొర్రాలో పంపించి లోతు భార్యకు వారి పిల్లలకు చెప్తా ఉన్నాడు, మీరు ఈడ ఉండకూడదు, మీరు బయటకు వచ్చేయండి, ఈ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుందని చెప్పేసి పిలుస్తూ ఉంటే వీళ్ళు ఎంతకు రారు. ఎందుకంటే ఆడ పచ్చపచ్చగా ఉంది. ఏముందాడ? ఆడ పచ్చపచ్చగా ఉంది, ఆడ సమృద్ధిగా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ లోతు ఆ యొక్క ఇద్దరు ఆడపిల్లలకు కూడా ఏమైపోయిందంట, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందంట. ఏమైపోయింది? పెళ్ళిళ్ళు. ప్రైజ్ లార్డ్. ఈ దేవదూత ఏమంటుందో తెలుసా? మీరు రండి. వాళ్ళు రావాలనుకుంటే ఏం జరుగుతూ ఉందంట, వీళ్ళు రావడం లేదు. దేవదూతలు రమ్మంటే వీళ్ళు రారే. ప్రైజ్ లార్డ్. చూడండి, ఆ సమయంలో ఏం జరుగుతూ ఉందంటే దేవదూత వాళ్ళను ఈడ్చుకొని బయటికి తీసుకుని వస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం యొక్క ప్రార్థన ఏం చేస్తూ ఉందంట, వాళ్ళను ఈడ్చుకుని ఎక్కడి నుంచి, సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి ఈడ్చుకుని వచ్చేటట్లుగా చేస్తా ఉంది. హల్లెలూయా. ఆ యొక్క దేవదూతలు అంటున్నారు, మీరు వెనకదట్టు చూడొద్దండి, మీరు ఎవరు కూడా ఏం చేయకూడదు, వెనక్కి చూడకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెనక్కి చూడకూడదు అంటే పాపం లోతు కూతుళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ లోతు యొక్క భార్య ఏం చేస్తుందంటే, అయ్యో నా అల్లుళ్ళు ఎంత మంచోళ్ళు అని వెనకాల చూస్తూ ఉంది. హల్లెలూయా. వెనకాల చూసే లోపల ఏమైపోయిందంట, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. ఆ దేవదూతలు అంటున్నారు, మీరు ముందర చూడండి, వెనకాల చూడొద్దండి అంటున్నాడు. హల్లెలూయా. మీరు ప్రభు వైపు చూడండి, లోకం వైపు కాదు అంటే, లోకం వైపు చూసిన ఆ యొక్క సొదొమ గొమొర్రా వైపు చూసిన ఆ యొక్క లోతు భార్య ఏమైపోయిందంట, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ కూడా ఉప్పు స్తంభం ఉందంట. ఉప్పు ఎలాగుంటుంది? ఎట్లుంటుందమ్మా? ఉప్పు దేనికి వేస్తారు? రుచికి వేస్తారు కదా. హల్లెలూయా. అయితే ఉప్పు స్తంభంగా ఉంది, కానీ ఆ యొక్క ఉప్పు స్తంభాన్ని నాకినా కూడా దాంట్లో ఏమి లేదు, సారమే లేదంట. సారము లేని ఉప్పు అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిస్సారమైన ఉప్పు, ప్రైజ్ లార్డ్, పనికిరానిదిగా మరి ఉంటా ఉంది కదా. ప్రభు వైపు మనం చూస్తే, ప్రైజ్ లార్డ్, ప్రభు మనల్ని ఏం చేస్తాడంట, కీడు నుంచి ఆయన తప్పించేవాడుగా ఉంటా ఉన్నాడు. లోకము వైపు చూస్తే ఏమి జరుగుతుందంట, ఉప్పు నిస్సారమైపోయినట్లుగా మన జీవితాలు ఏమైపోయేవిగా ఉన్నాయంట, సారము లేనివిగా అయిపోయేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ఈరోజు అంశం ఏమంట, ప్రభు దృష్టి నీ మీద, నీ దృష్టి ఎవరి మీద? హల్లెలూయా. ప్రభు దృష్టి నీ మీద. ఎందుకు నీ మీద ఉందంటే, నిన్ను ఆశీర్వించాలి, నిన్ను దీవించాలి, నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలనే దేవుని యొక్క దృష్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆసారు ఇంకా దేవుడు దీవించాలని చెప్పేసి అనుకున్నాడు, కానీ ఆశ ఏమైపోయాడంట, ఆయనకు కలిగిన మరి ఆశీర్వాదాన్ని బట్టి ఆశీర్వదించిన దేవుణ్ణి వెంబడించడానికి బదులుగా ఎవరిని వెంబడిస్తున్నాడంట, సిరియా రాజు అయిన బెన్హదాదును మరి అనుసరిస్తా మరి ఉంటా ఉన్నాడు. అందును బట్టే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు మతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నావు. నీవు ఏం తప్పి ప్రవర్తిస్తున్నావు? నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. కాబట్టి ఇప్పటి నుంచి నీకేంటి? నీకు యుద్ధాలే. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే దేవుని ప్రజలుగా ఉంటున్నాం మనము, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనము. యేసు రక్తంలో కడగబడిన మన జీవితాల్లో మనము ఏమి తప్పకూడదంట? చెప్పండి, ఏం తప్పకూడదు? మీరే చెప్పాలా. మతి తప్పకూడదు. మతి తప్పితే ఏమైపోతుందో తెలుసా? మనం ఏం చేస్తామో మనకే తెలుసు. హల్లెలూయా. ఎందుకయ్యా అమ్మ అట్లా చేసినావంటే, ఏమో సార్ నాకు తెలియదు, ఎట్లనో ఏమో చేసినాడు సార్ నాకు తెలియదు సార్ అంటారు. అంటే ఏంటి? మతి తప్పిపోవడం. అంటే ఇక్కడ ఆశారాజుకి ఏమొచ్చినాయంట? తలకు కొమ్ములు వచ్చినాయి. ఏమొచ్చినాయి? తలకు ఏమొచ్చినాయమ్మా? కొమ్ములు వచ్చినాయి కదా. అంటారు కదా, ఏరా నీకు అంత మీకు గౌరవం కాదు, గర్వము, కొమ్ములు వచ్చినాయరా నీకు, ఏమ్మా నీకు కొమ్ములు వచ్చినాయా అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుడు గాడిదలు కాసుకొని సౌలును ఏం చేశాడంట? ఏం చేశాడు? ఇజ్రాయెల్కు రాజుగా నియమించాడు. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త ఆ యొక్క సౌలు గాడిదలు ఎత్తుకుంటూ వస్తున్న సౌలును చూసి, రాజుగా దేవుడు నిన్ను రాజుగా అభిషేకించబోతున్నాడు అంటే, ఆ సౌలు ఏమంటున్నాడు? గాడిదలు కాసుకునే సౌలు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, నేను పేడ పురుగు లాంటి వాడిని, నేను దేనికి కూడా తరము కాని వాడిని, నా గోత్రము చాలా కనిష్టమైనది అని చెప్పేసి ఎంతగానో తగ్గించుకుంటా ఉన్నాడు ఆ యొక్క సౌలు. హల్లెలూయా. చాలా బాగుంది. అయితే ఇజ్రాయెల్ ప్రజలందరిని కూడా పిలిచి ఏమని చెప్పాడో తెలుసా? చూడండి, దేవుడు ఈయనను మీకు రాజుగా అభిషేకించబోతా ఉన్నాడు అని చెప్పేసి మరి సమూయేలు ప్రవక్త సౌలుని గురించి చెప్పడం జరిగింది. మీరందరూ రాజు కావాలని కోరుకుంటున్నారు కదా, న్యాయాధిపతులు వద్దు, ఇక మాకు రాజు కావాలని కోరుకుంటున్నారు కదా, దానికోసము మీరు కోరుకున్నట్లే ఈ సౌలును రాజుగా దేవుడు కోరుకొని ఉన్నాడంటే అందరూ కూడా సంతోషించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సౌలు ఆ యొక్క సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే, తైలపు కొమ్ము తీసుకొని ఆ యొక్క సౌలును ఏం చేశాడంట? అభిషేకించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క సమూయేలు ప్రవక్త చెప్తా ఉన్నాడు, నేను ఇంకా 7 రోజులకు ఏం చేస్తాను? నేను మీ యొద్దకు వస్తాను, మీ యొద్దకు వచ్చి నేను దహన బలిపీఠాన్ని నేను దేవునికి అర్పించిన తర్వాత, బలి అర్పించిన తర్వాత మీరేం చేయాలి? మీరు యుద్ధానికి వెళ్ళవచ్చు అని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4, 5, 6 అయిపోయింది, 7వ రోజు వచ్చింది. ఇంకా 7వ రోజు ఇంకా వచ్చిందో లేదో, ఈ సౌలు ఏం చేస్తున్నాడంట? జాగ్రత్తగా వినాలి. ఏమి ఇంకా సమూయేలు ప్రవక్త ఇంకా రాలేదు. ప్రైజ్ లార్డ్. ఏమంట? ఏమి సమూయేలు ప్రవక్త గారు ఇంకా రాలేదు అని చెప్పేసి, ఆయన వస్తే ఏమి రాకపోతే ఏమి, నేనే బలి అర్పించేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అర్పించాడో లేదో వెంటనే సమూయేలు ప్రవక్త అక్కడ వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, ఓ సమూయేలు, నీవు చేసిన పని ఏంటి అంటా ఉన్నాడు. హల్లెలూయా. 7 దినములు గడిచి 7 నిమిషాలు కూడా కాలేదు అంటే ఆ సౌలు అంటాడు, నేను కుక్కలాంటోడిని, పేడ పురుగులాంటోడిని, నేను నా యొక్క గోత్రాలను చాలా కలుషుడైన వాడిని అని నేల మట్టుకు తగ్గించినవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? ఏమో తెలుసా? శత్రువులు యుద్ధానికి వస్తారని చెప్పి నా అంతకు నేను సాహసించి ఈ పనిని నేను చేసి తిని అంటా ఉన్నాడు. ఏమంటారు చెప్పండి? ఏం చేశాను? నా అంతకు నేను
సాహసించి ఈ పనిని నేను చేశాను. అంటే ఇక్కడ దీనత్వం ఉందా, గర్వం ఉందా చెప్పండి? గర్వం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెంటనే దేవుని వాక్కు ఎవరిలో వచ్చిందంటే సమూయేలు నోటిలో వచ్చింది, ప్రవచనం వచ్చేసింది. వెంటనే, ఓ సౌలా, నిన్ను ఇజ్రాయెలుకు శాశ్వతంగా రాజుగా నేను ఉంచాలనుకున్నాను. అయితే నీవేం చేశావు? నీవు చూపించిన అవిధేయతను బట్టి నిన్ను రాజుగా ఉండగా తొలగించి వేసి వేరొకరిని నేను రాజుగా ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పి ప్రవచనం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ యొక్క సౌలు యొక్క దృష్టి ఎక్కడికి పోయిందంట? దేవుని దృష్టి సౌలు వైపు వచ్చింది. సౌలు విషయంలో దేవుడు ఏం ఆలోచన చేశాడంట? ఎంతకాలము సౌలును రాజుగా ఉంచాలని దేవుడు ఇష్టపడ్డాడని చెప్పండి? సదాకాలము రాజుగా ఉంచాలని చెప్పేసి దేవుడు ఇష్టపడితే ఈ సౌలు దృష్టి ఎక్కడికి పోయిందంట? అధికారం వైపు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? అధికారం వైపు వెళ్ళిపోయింది. రాజు అయిపోయినాను కదా నేను చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయింది ఆయన దృష్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, మన జీవితాల్లో మనం ఎంత ఆశీర్వించబడినా, దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితికి మనం ఎత్తినా, మన దృష్టి ఎక్కడ ఉండాలమ్మా? అయ్యా, ప్రభు వైపే మన దృష్టి ఉండాలి. కానీ మన దృష్టి, మన స్థాయి మీద మన దృష్టి ఉండకూడదు. హల్లెలూయా. ప్రభువా, ఇంతగా నేను హెచ్చింపబడుటకు నేను ఏ పాటి వాడను అంటాడు దావీదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి దీన మనసు అండి దావీదు మనసు. ప్రభువా, ఇంతగా నేను హెచ్చించబడుటకు నేను ఏ పాటి వాడిని. హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంతకంతగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందరు కూడా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. చూడండి, దావీదులో అంత గొప్ప రాజుగా చేయబడినప్పటికీ ఏమంటున్నాడంట? ప్రభువా, నేను ఇంతగా నేను హెచ్చించబడ్డానికి, దీవించబడ్డానికి నేను ఏ పాటి వాడను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదుకు ఎటువంటి గుణం ఉందంటే కృతజ్ఞత గుణం ఉంది. ప్రైజ్ లార్డ్. అందుకనే 103వ కీర్తనలో ఏమంటాడంటే దావీదు, అక్కడ ఏముంది? 103వ కీర్తన
నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నాలో ఉన్న అంతరంగంలోని సమస్తం ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నాడంట? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రైజ్ ది లార్డ్. కదా, దేవుడు చేసిన ఉపకారాలను దావీదు మర్చిపోయిన వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన ఉపకారాలను దావీదు ధ్యానించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తుతించేవాడుగా ఉంటున్నాడు. తన ప్రాణంతో చెబుతా ఉన్నాడు, ఓ ప్రాణమా, దేవుడు చేసిన మేలు ఉపకారాలను నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. గాడిదలు కాసుకునే వాడికి రాజుగా దేవుడు చేస్తే ఏం చేయాలా? సౌలు, ప్రభువా, గాడిదలు కాసుకునే వానికి నాకు ఇంత గొప్ప ధన్యతనిచ్చావే అని దేవునికి ఏ విధంగా ఉండాలి? కృతజ్ఞతగా. హల్లెలూయా. ఎంత తగ్గింపు కలిగిన వాడుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తగ్గింపుకు బదులుగా ఏమొచ్చిందంట? ఎదురాడు స్వభావం వచ్చింది. నీవు రాకపోవుటయు నేను చూచినప్పుడు సాహసించి ఈ పనిని నేను చేశాను అంటా ఉన్నాడు సమూయేలుతో. ప్రైజ్ ది లార్డ్. దావీదు యొక్క జీవితంలో చూస్తుంటున్నా, దావీదు దేవుని చిత్తము కొరకు కనిపెట్టేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేసి ప్రతి పని చేసేవాడుగా ఉంటున్నాడు. కానీ తొందరపాటు పనులు ఎప్పుడు కూడా దావీదు చేయలేదు. హల్లెలూయా. అందుకనే దావీదు జీవితంలో మనం చూస్తుంటున్నాము, ఎక్కడికి పోయినా దావీదుకి దేవుడు ఏమి ఇచ్చాడంట? విజయం, 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 విజయం. హల్లెలూయా. దావీదు దృష్టి ఎవరి మీద ఉంది చెప్పండి? దేవుని మీదే మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఆయనకున్న రాజ్యం మీద ఆయనకు దృష్టి లేదు. ఆయనకుంటున్న బంగారం మీద ఆయనకు దృష్టి లేదు. ఆయనకుంటున్న గుర్రముల మీద, రథముల మీద ఆయనకు దృష్టి లేదు. ఆయన దృష్టి ఎవరి మీద చెప్పండి? దేవుని మీదనే ఆయనకు దృష్టి. అందుకని అంటాడు కదా, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి, ఐశ్వర్యమును బట్టి వారు అతిశయిస్తారు. అయితే నేనైతే నా దేవుడని యెహోవా యందే నేను అతిశయిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఏమి లేనప్పుడు ఏ విధంగా ఉంటుందంటే పరిస్థితి, యేసయ్యా నీవు లేకపోతే నాకెవరు దిక్కు లేరు యేసయ్యా. హల్లెలూయా. దేవుడు అంతా ఇచ్చినాక ఏ విధంగా ఉంటుందంటే, ప్రభువా ఇదంతా లేకపోతే నేను ఉండలేను యేసయ్యా. అంతవరకు ఏమంటారు? యేసయ్యా నీవు లేకపోతే నేను ఉండలేను యేసయ్యా అంటారు. దేవుడు అంతా ఇచ్చినాక ఏం చేస్తారంట? యేసయ్యా ఇది లేకుంటే నేను ఉండలేను యేసయ్యా అంటే, నీవు లేకుంటే అయినా నేను ఉంటానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి మన జీవితంలో మన గొంతులో ప్రాణమున్నంత వరకు కూడా ఏం చేయాలంట? ప్రభువు వైపే చూడాలి. ప్రభువా, మన దృష్టి ప్రభు వైపే ఉండాలి, కానీ మన దృష్టి మనుష్యుల వైపు కాదు. హల్లెలూయా. సొదొమ గొమొర్ర పచ్చగా ఉంది అనుకున్నాడు. అది ఉగ్రత చేత అది నాశనమైపోతుందన్న సంగతి లోతు గ్రహించలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో నీ కళ్ళకు కనిపిస్తున్నది ఏదైనా అయితే, అది అన్య సంబంధమైనదైనా ఏదైనా అయితే, అక్కడ చాలా బాగుందని చెప్పేసి నువ్వు చాలా సంతోషిస్తున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొదొమ గొమొర్రకు కలిగిన పరిస్థితి కలిగేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగా అర్థం ఏమంటే, ప్రభువుని నమ్మని వారి జీవితంలో, పాపములో జీవించిన వారి జీవితంలో ఏ విధముగా వారి కొరకే నిత్య నరకాగ్ని గుండము సిద్ధము చేయబడి ఉందో, ఆ నిత్య నరకాగ్ని గుండం అన్నది, హల్లెలూయా, వారి కొరకై సిద్ధము చేయబడి ఉంది. హల్లెలూయా. అయితే ఈరోజు మన దృష్టి ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉంటే, హల్లెలూయా, ఆ నరకాగ్ని గుండం నుంచి నీవు తప్పింపబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. 73వ కీర్తనలో
ఆసాపు అనే ఒక భక్తుడు ఉన్నాడండి. ఎవరున్నారు చెప్పండి? ఆసాపు అనే ఒక భక్తుడు ఉన్నాడు 73వ కీర్తనలో. ఆ యొక్క భక్తుడు ఏ విధంగా ఉన్నాడంటే యథార్థంగా మరి ఉంటున్నాడు. ఒకసారి చదువుకుందాం. 73వ కీర్తన 73వ కీర్తనలో మనం చదువుకుందాం. 12వ వచనం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసి కొందురు. హల్లెలూయా. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. ప్రైజ్ ది లార్డ్. వారు ఎల్లప్పుడూ ఏం చేసుకుంటున్నారంట? వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకుందరు. అంటే వాళ్ళ యొక్క హృదయము, వారి యొక్క మనస్సు, వారి తలంపు అంతా ఏంటి? డబ్బు 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 డబ్బు, లబ్బు డబ్బు. హల్లెలూయా. గుండె ఎలాగంటుందో లబ్బు డబ్బు లబ్బు లబ్బు అంటుందో, వారిదంతా ఏమంట? ఎప్పుడు డబ్బు డబ్బు, గుండె లబ్బు డబ్బు. హల్లెలూయా. అయితే ఆ గుండె చప్పుడు ఆగిపోతే ఎక్కడికి పోతారో వాళ్ళకి తెలియదు. అందుకనే కరపత్రం ఉండే, నీ గుండె చప్పుడు ఆగిన తర్వాత నీ పరిస్థితి ఏమీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, వారిని చూసినప్పుడు ఈ యొక్క ఆసాపు అనే భక్తుడు ఏ విధంగా వ్యసనపడుతున్నాడో ఒకసారి చదువుకుందాం. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఇండుట వ్యర్థమే అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? నా హృదయమును శుద్ధి చేసుకుని ఇండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలన ఇండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితాల్లో భక్తిహీనులు చూచినప్పుడు వ్యసన పడతా ఉన్నారేమో. ఆసాపు భక్తుడు వ్యసన పడినట్లుగా వారు ఆ విధంగా డెవలప్ అయ్యారు, వీరు ఈ విధంగా డెవలప్ అయ్యారు అని చెప్పేసి వ్యసన పడుతున్నావేమో. ప్రభు నమ్ముకొని ఉపవాస ప్రార్థనలు చేస్తున్న నా జీవితంలో ఎందుకు ప్రభువా ఈ విధంగా? యథార్థంగా జీవిస్తున్నా నా జీవితంలో ఎందుకు ప్రభువా ఈ విధంగా? నా చేతులు శుద్ధి చేసుకుని ప్రభువా నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నాను కదయ్యా, ఎందుకు నా జీవితంలో ఈ విధముగా అనుకుంటా ఉన్నాయేమో. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ఇక్కడ ఉంటున్న వారు కొంతమందిలో ఉన్నారు, సార్ ప్రభు నమ్ముకుని ఎంత ఇది చేసుకుంటున్నాం సార్, అయితే దినమంతా మాకేం కలుగుతూ ఉంది? బాధ కలుగుతూ ఉంది. ఏ బాధ? అప్పుల బాధ అయితే కొంతమందికి, పిల్లల బాధ అయితే కొంతమందికి, హల్లెలూయా, ఉద్యోగాల బాధలు కొంతమందికి, పన్నుల్లో బాధలు కొంతమందికి, రకరకాల బాధలు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ప్రతి ఉదయం నా దినమంతా నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రతి ఉదయమున నాకేమొస్తా ఉందంట? శిక్ష. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ యొక్క ఆసాపు భక్తుడు ఏమైపోతున్నాడయ్యా? కృంగిపోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి 15వ వచనం. ఇలాగా ముచ్చటించునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును, అయినను దీనిని తెలుసుకునే వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. హల్లెలూయా. చూడండి, భక్తిహీనులు ధనాభివృద్ధి చేసుకున్నారే, వారి విషయమును దేవుని సన్నిధిలో పోయి ఆలోచించేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. ఇక చూస్తున్నాం, అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, ఎక్కడికి పోయి? దేవుని మందిరములోనికి పోయి, పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఆ సంగతి నాకు ఎట్లుంది? ఆయాసకరంగా.
అయ్యో ఇంత యథార్థంగా ఉండడం వ్యర్థమే, నా చేతులను శుద్ధి చేసుకుంటూ వ్యర్థమే, వాళ్ళు చూడు ఎంత బాగా ధనాభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా కదా. కొంతమంది జీవితాలు ఎట్లుంటారంటే, సార్ ప్రభు నమ్ముకోక మునిపో నేను బాగా డబ్బులు అది సంపాదిస్తుంటే సార్, అయితే ఇప్పుడు ఏం లేదు, దేవుని కోసం నిలబడి ఏం చేస్తున్నాను, ఇప్పుడు నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, నా యొక్క చేతులను ఏం చేశాను, శుద్ధి చేసుకున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నాకేమి తప్పులు, ఏమి బాధలు, ఆటో చెడిపోతూ ఉంది, రిపేర్ చేయించాలి, ఎంత బాధ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పులు వాళ్ళు అడుగుతున్నారు సార్, వీళ్ళు అడుగుతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని వెనక ఏది ఉందంటే గొప్ప ఆశీర్వాదము దాగి ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ నష్టాలను మీ కష్టాలను దేవుడు కలచేర్చే దినములు ఆసన్నమై ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఆయాసపరుచుకున్నాడంట. నేను కూడా వాళ్ళ మాదిరి ఉంటే బాగుండేది, ఇంతకుముందు మాదిరి ఉంటే బాగుండేది అని హృదయం ఏం చేశాడు చెప్పండి, ఆయాసపరుచుకున్నాడంట. ఆయాసపరుచుకున్నాడు. ఇప్పుడు ధ్యానించిన తర్వాత ఏం చేసేది మానేసినాడు. చూడండి 18వ వచనము, నిశ్చయముగా నేను వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నాను, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్టి నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. ఇప్పుడు చూడండి, చూస్తున్నాం, నా హృదయం ఏమైపోయిందంట, మత్సరపడేను, నా అంతరింద్రియములను నేను వ్యాకులపడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉంది, ఆసాపు మీద ఉంది. ఆసాపు దృష్టి ఎవరి మీద ఉంది, భక్తిహీనుల మీద ఉంది, వారి యొక్క ధనాభివృద్ధి మీద మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఈ భక్తిహీనులు చూసినప్పుడు ఏం జరిగిందంట, మత్సరము కలిగింది. యథార్థంగా ఉండడము వేస్ట్ అని చెప్పేసి అనుకున్నాడు, హృదయమును శుద్ధి చేసుకోవడం వేస్ట్ అనుకున్నాడు, చేతులు కడుక్కోవడము వేస్ట్ అనుకుంటున్నాడు. ఎవరిని చూసినప్పుడు, భక్తిహీనులను చూసినప్పుడు, లోకస్తులను చూచినప్పుడు. హల్లెలూయా. అయితే వారి అంతం గురించి తెలిసినప్పుడు పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు వారి అంతముల గురించి దేవుడు మాట్లాడుతూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. హల్లెలూయా. ఈయన యొక్క మనోనేత్రాలు వెలిగినప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలు, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకునేంత వరకు ఏం ఆలోచన చేస్తారంటే, ఈ లోక సంబంధముగా అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలని దాని మీదనే దృష్టి పెట్టేవారుగా మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మనము ప్రభు వైపు మనం దృష్టి పెట్టినప్పుడు, హల్లెలూయా, ఎవరి మీద దృష్టి పెట్టినప్పుడు చెప్పండి, ప్రభు వైపున మనం దృష్టి పెట్టినప్పుడు, హల్లెలూయా, ఆయన కృప మనల్ని ఆవరించేదిగా మరి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దావీదు యొక్క దృష్టి ఎవరి మీద అంట, దేవుని మీద. అందుకునే దావీదు ఏమైపోయాడు, రాజు అయిపోయాడు. హల్లెలూయా. అంటే మనకు ఐశ్వర్యం వద్దా, మనకు ఆస్తులు వద్దా, మనకు అంతస్తులు వద్దా, హల్లెలూయా,
ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన వైపు దృష్టించిన వారిని ఆయన ఏం చేస్తాడంట? వారు దేశం యొక్క ఉన్నత స్థలంలో వారిని నిలబెడతాడని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు దేవుడు మాట్లాడేదేమంటే, ప్రభు యొక్క దృష్టి మీ మీద, మీ దృష్టి ఎవరి మీద? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆసాపు యొక్క దృష్టి ఏమైపోయిందంట? సిరియా రాజైన బెన్హదాదు వైపు త్రిప్పబడింది. తన జీవితం అంతం ఏ విధంగా ఉందంటే, కాళ్ళలో పురుగులు పడ్డాయి, అయినా కూడా ప్రభు జ్ఞాపకం రాలేదు. ప్రవక్త పోయి ఏం చేశాడంట? గద్దించాడు. గద్దిస్తే ప్రవక్తనే జైల్లో ఇప్పించేసాడు, దేవుని భయం లేకుండా. హల్లెలూయా. చివరిగా ఆసా రాజు ఏమైపోయాడంట? ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుని బట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో అందరు మోకాళ్ళ మీద ఉందాం. అందరు మోకాళ్ళ మీద ఉందాం. థ్యాంక్ యూ జీసస్. అందరు మోకాళ్ళ మీద ఉందాం. మనలో మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఇంతకాలము నాయన నేను నా దృష్టిని నీ వైపు నుంచి మళ్లించుకొని లోకం వైపు చూస్తున్నాను కాబట్టి ప్రభువా, నా జీవితంలో తీరని వేదన, బాధ చోటు చేసుకుందయ్యా. నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నీ దృష్టి నా మీద ఉందయ్యా. ప్రభుకి మీదట నా దృష్టి నీ మీదే ప్రభువా. ప్రభువా, నీ మీదే నా దృష్టి అయ్యా. దావీదు ఏ విధముగా ప్రభువా నాయనా నీ వైపే చూశాడో, నేను కూడా నీ వైపే చూడడానికి సహాయం చేయి నాయనా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ప్రభువా, నీ తగ్గింపు మనస్సును నాకు దయచేయి నాయనా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, ఆయన మిమ్మల్ని హెచ్చించనని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హురబకు తురింగరల సబాబాబాబాబాబా. ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా. ప్రభు, ఎక్కడ నేను గర్వపడుతున్నానో నాకు తెలియకుండా గర్వపడుతున్నానయ్యా. ప్రభువా, మతి తప్పిన స్థితిలో నేను ఉంటున్నాను. ప్రభువా, కొన్ని సంగతులు నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ప్రభువా, నన్ను క్షమించయ్యా. ప్రభువా, నీ కృపను నాకు చూపించు నాయనా. సౌలును నీ కృప ఎడబాసింది, దావీదు పట్ల నీ కృపను చూపించినట్లుగా ప్రభువా, నీ కృపను నాకు చూపించు నాయనా. ఇక మీదట నా దృష్టినైనా లోకం వైపు కాదయ్యా. ప్రభా, లోక సంబంధమైన వాటి వైపు కాదు నాయన. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె ప్రాణమున్నంత వరకు నా దృష్టి నీ మీదనే ప్రభువా అని ప్రభుకు చెప్పండి. ప్రభు మీద దృష్టి ఉంచుకున్న షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి ముఖములు ప్రకాశించాయి. రాజు వారి ఆ సంస్థానంలో ఉన్నతమైన అధికారులుగా దేవుడు ఆ యొక్క అధికారులను రాజు నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆ యొక్క బిడ్డలను ఘనపరిచాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వైపు చూడ్డానికి నీవు సిగ్గుపడుతున్నావేమో. లోకం ఏమనుకుంటుందో, మనుషులు ఏమనుకుంటారేమోని. మనుషులు ఏమనుకున్నా, లోకం ఏమనుకున్నా,
మనుషులు నిన్నేమి చేయలేరు, లోకం ఏమి చేయలేరు. నిన్ను ప్రేమించే దేవుడు, నీ మీద దృష్టించే దేవుడు, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన ఆశ్రయించేవాడుగా ఉంటున్నాడు. మరి ముఖ్యముగా నిత్య నరకాగ్ని గుండములో నుంచి తప్పించి నిత్య రాజ్యమును, పరలోక రాజ్యమును దేవుడు అనుగ్రహించనై ఉంటున్నాడు. అటువంటి దేవుని వైపు మనం దృష్టిస్తాం. లోకము దాని ఆశ గతించిపోయేదిగా ఉంది, తండ్రి చిత్తము చేయడం నిరంతరం నిల్చునని. ప్రభువా, నీ చిత్తమే నేను చేస్తానయ్యా, నీ చిత్తమే నేను చేస్తానయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు కార్చండి, కన్నీళ్లు కార్చండి. థ్యాంక్ యూ జీసస్. హో రబా కోతోరి కారాలా సాబా, కన్నీళ్లు కార్చండి.